వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సీత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి శాస్త్రోక్త పూజలు, స్వామివార్ల ఊరేగింపునకు తరలి వచ్చిన భక్తులు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో గుడిసెల తొలగింపు, పోలీసులను అడ్డుకున్న ఆందోళనకారులు. శకపురుషుడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొనియాడిన రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్. పెన్షన్ కోసం ప్రకాశం జిల్లా మిట్టపాలెం గ్రామస్తుల బైఠాయింపు, తాళాలు వేసి వెళ్లిపోయిన సచివాలయ అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం విజయవాడ ఇంద్రకీలాద్రి వేద పండితుల మంత్రోచ్చారణలు, అమ్మవారి నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేలా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్ మీదుగా డప్పులు, బేతాల నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తిరిగి ఆలయానికి చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేశారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి.
కలెక్టరేట్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ సమీపంలోని 6 ఎకరాల భూమిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. పోలీస్ భారీ బందోబస్తు మధ్య గుడిసెలను తొలగించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరుపేద మహిళలు అడ్డుకున్నారు. పోలీసులపై కర్రలతో దాడికి గుడిసెవాసులు యత్నించారు. మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆందోళనకారులు గుడిసెల వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోగా వారిని నెట్టేసి వెళ్లేందుకు ప్రయత్నించారు. తోపులాటలో పలువురు మహిళలు కింద పడ్డారు. ఉద్రిక్తతకు దారి తీయడంతో అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. 4 నెలల క్రితం కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ప్రైవేట్ స్థలంలో వేలాది గుడిసెలు వెలిశాయి. గుడిసెలను కూల్చివేయడం ఇది 6వసారి. తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఎన్టీఆర్ శకపురుషుడని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్టీ రామారావు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో పాటు శకపురుషుడు ప్రత్యేక సంచికపై సమాలోచనలను ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ నిర్వహించింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ సినిమా, రాజకీయ జీవితంపై వెలువరించిన శకపురుషుడు, ఆయన ప్రసంగాల పుస్తకాలను ఈ తరం తప్పకుండా చదివి స్ఫూర్తి పొందాలని విజయేంద్ర ప్రసాద్ సూచించారు. లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేద ప్రజల అభ్యున్నతి కోసం విశేషమైన కృషి చేశారని, ముఖ్యమంత్రిగా అలాంటి వారు ప్రపంచంలోనే గొప్ప అరుదుగా ఉంటారని ఆయన అన్నారు. ఆయన ఏది అనుకుంటే అది సాధించేదాకా నిద్రపోరని, 40 సంవత్సరాల క్రితమే ప్రతిపక్షాలను ఐక్యం చేసిన ఘనత ఎన్టీఆర్ది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ, సుమన్, దర్శకుడు బి గోపాల్, నందమూరి రామకృష్ణ, కమిటీ చైర్మన్ టిడి జనార్దన్ పాల్గొనగా ఈ సభలో కమిటీ సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, దొప్పలపూడి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. శకపురుషుడు పుస్తకాన్ని కానీ వెలుగు చూశాయంటే ప్రత్యక్షంగా మాకు సారథ్యం వహించిన జనార్దన్ గారు, పరోక్షంగా ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు సుమన్ గారు మాట్లాడతారు. సుమన్ గారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన పెద్దలందరికీ,
భగీరథ గారికి, విక్రమ్ గారికి, మా అన్న కాటగడ ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం అండి, ఈరోజు నాకు 4 మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. మొన్న ఫంక్షన్ జరిగేటప్పుడు నేను యాక్చువల్లీ ఫంక్షన్ దగ్గరికి వచ్చానండి. ఆల్మోస్ట్ 4:45, 5 o'clock వచ్చాను. నేను కర్నూలు వెళ్తున్నాను. అయితే నాకు ఫిలిం చేంబర్ నుంచి ప్రసన్న గారు నాకు కార్ పాస్ ఇచ్చారు. నేను జనాలు బాగానే వచ్చారు, అప్పుడు అంతగా లేదు. కానీ కార్ పాస్ నేను పోలీస్ వాళ్ళకి చూపించిన వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఇటు కుదరదు, అటు కుదరదు, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు అని చెప్పి చాలా తిప్పారు. అప్పటికే ఒక గంట సేపు తిరిగాను. కానీ ఆ గంట సేపులో ఏమైందంటే జనాలు ఎక్కువ అవడం, ట్రాఫిక్ ఎక్కువ అవడంతో ఇంకా చూసి తర్వాత నేను కర్నూలుకి వెళ్ళిపోయాను. కానీ కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఆన్ ద వే నేను సెల్ ఫోన్లో అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అన్నీ చూశాను. చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఇంత గొప్ప ఫంక్షన్లో నేను ఇన్వాల్వ్ చేయలేకపోయానని చెప్పి చాలా బాధతో వెళ్ళాను. తర్వాత పెర్ఫార్మెన్స్, నేను పెద్ద ఆయన ఎన్టీఆర్కి వీరాభిమానిని. నేను చదువుకునేటప్పుడు మా విలేజ్ నుంచి అందరం కలిసి సైకిళ్ళు వేసుకొని ఒంగోలు వెళ్ళేవాళ్ళం. మా అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు, జెంటిల్మెన్ మా జయప్రకాష్ నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఒంగోలు వెళ్ళి అన్ని ఎన్టీఆర్ సినిమాలు చూసేవాళ్ళం. 3 సినిమాలు, అన్ని సినిమాలు చూసేవాళ్ళం. మేము టికెట్లు కొనుక్కోవడానికి నేల టికెట్లు కొనుక్కొని చూసేవాళ్ళం. ఆ నేల టికెట్ కొనుక్కోవడానికి క్యూలో వెళ్తే మాకంటే ముందు టికెట్లు తీసుకోవాలని మా పైనుంచి వెళ్ళిపోయి టికెట్లు తీసుకునేవాళ్ళు. అయినా సరే ఆ టికెట్ తీసుకుంటే మాత్రం ఆ తృప్తే వేరుగా ఉండేది. అంత అభిమాని నేను రామారావు గారికి. లవకుశ అన్ని సినిమాలు నేను ఒంగోలులోనే చూశాను. నేను చదువుకునేటప్పుడు ఒంగోలులో రూమ్లో పడుకొని ఉన్నానండి. రోడ్లో అందరు పరిగెత్తి వెళ్తూ ఉన్నారు. బయటకు వచ్చి ఏంటంటే రామారావు గారు, నాగేశ్వరరావు గారు పలానా థియేటర్కి వచ్చారు, శ్యాంప్రసాద్ థియేటర్కి అని చెప్తే నేను కూడా షర్ట్ వేసుకుంటానే పరిగెత్తుకుంటా లుంగి కట్టుకొని ఉన్నాను. శ్యాంప్రసాద్ థియేటర్కి వెళ్ళి ఈ పుస్తకాల ప్రారంభోత్సవం అయిపోయింది. ఈ సమాలోచన ఏంటంటే ఆ పుస్తకాల్లో ఏముంది, వాటి రిలవెన్స్ ఏంటి, దాని మీద వక్తల్ని, ప్రముఖుల్ని పిలిచి మాట్లాడించడం, దీన్ని ఇంకా ప్రాపగేట్ చేయటం అనేటువంటిది లక్ష్యంగా ఈ సమాలోచన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలు చాలామంది చేశారు, అనేక దేశాల్లో చేశారు, ఇక్కడ కూడా చేశారు. అయితే వినూత్నంగా చేయాలి అని అనుకున్నప్పుడు జనార్దన్ గారు, నేను, రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మేము ముందుగా వారి ప్రసంగాల్ని, ఎందుకంటే ఇప్పటివరకు అసెంబ్లీ ప్రసంగాలు బయటికి రాలేదు. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు అనేది చాలామంది ఆయన కాంటెంపరీస్ చాలామందికి తెలుసు ఆయన ఏం మాట్లాడారు. అప్పుడు ఏంటంటే న్యూస్ పేపర్స్ కొంతే అవి కవర్ చేస్తాయి. పూర్తి స్థాయిలో ఆయన భావాలు ఏంటి, ఆయన భావజాలం ఏంటి, అసెంబ్లీలో ఆయన ఏ విధంగా ప్రసంగించారు, ఒక్కొక్క స్కీమ్ వెనుక దాని యొక్క లక్ష్యం ఏంటి, అవి ఎందుకు. ముందుగా మిత్రులు జనార్దన్ గారిని, వారి బృందాన్ని మనసారా అభినందిస్తున్నాం. ఓ కార్యక్రమం చేపట్టడం చాలా తేలిక, తుదకంట సమర్థంగా నిర్వహించాలంటే చాలా కష్టం. అందున తెలుగు వాళ్ళకి ఒక చెడు పేరు ఉన్నది, ఆంధ్రులు ఆరంభ సూర్యుడు. ఒకదంపుడు మాటలు చెప్తాం, బ్రహ్మాండంగా కబుర్లు చెప్తాం, నినాదాలు ఇస్తాం, చాలా ఆవేశాన్ని చూపెడతాం, చివరికి చల్లారిపోతుంది. అలా కాకుండా ఓ పద్ధతి ప్రకారం చిత్తశుద్ధితో పనికొచ్చే రీతిలో, ఆలోచనలు పెంచే రీతిలో బృహత్ ప్రయత్నాన్ని చేస్తున్నారు. మనసారా తెలుగు ప్రజల తరపున, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళ తరపున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. బ్రదర్ మీరు బాగా చేశారు, 3వ సంవత్సరం ఇస్తున్నాను, కొనసాగించండి అన్నాడు. మర్చిపోలేని రోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు ఇంతకుముందు తెలుగు గ్రామీణ క్రాంతిపోత అని చెప్పారు. సార్ మీకు గుర్తుంటుంది, మహబూబ్ నగర్లో ఒక ఊర్లో ఒక ఆకలి చావు అయిందని ఒక రిపోర్ట్ వచ్చింది. దాని మీద ఆయన ఆగకుండా మీరు అందరూ వచ్చారు. గుమ్మడం అనే విలేజ్, పెబ్బేరు అనే మండలానికి ఎన్టీఆర్ స్వయంగా వచ్చాడు. ఒక ఆకలి చావు రిపోర్ట్ అయితే వచ్చాడు. వచ్చిన తర్వాత శాసనసభలో దీని మీద ప్రకటన చేశారు. ఆకలి చావులను నివారించాలంటే ఊర్లో పనులు జరగాల్సిందే. ఫస్ట్ పనులు చేయాలంటే మనం ఇక్కడ నుండి ఎస్టిమేట్స్ తయారు చేసి శాంక్షన్లు ఇస్తే కాలయాపన జరుగుతుంది. ఏ గ్రామస్తులు ఇండివిజువల్గా కూడా వాళ్ళంతకు వాళ్ళు బావులు దవ్వుకోవచ్చు, చెరువులు వేసుకోవచ్చు.
ఎస్టిమేషన్స్ అధికారులు పోయి చేయాల్సిందే అని చెప్పి అక్కడికక్కడ నిర్ణయం ప్రకటించి తెలుగు గ్రామీణ క్రాంతి పథం అనే స్కీమ్ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అట్లే తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో మున్సబ్లు కర్ణాలు ఉన్నారు, కానీ ఇక్కడ పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండే. ఈ వ్యవస్థ ఎంత ఇబ్బందికరంగా తయారైందంటే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కొత్త రకం పరిపాలన చేయడం, వాళ్ళ మీద ఆధిపత్యం చేయడం ఎన్టీఆర్ గారికి నచ్చలే. ఒక కలం పోటుతో వాళ్ళని తీసేస్తే నాకు ఇప్పటికీ గుర్తుంది, జయపాల్ రెడ్డి గారు ఢిల్లీలో ఎంపీగా ఉండి తెలంగాణకి వాళ్ళ నిజమైన స్వతంత్రం వచ్చిందని స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం నాకు గుర్తుంది. 87 తర్వాత 94లో నేను శాసనసభలో ఆయన ముఖ్యమంత్రిగా సీట్ నెంబర్ 1, ఎర్రంనాయుడు గారు సీట్ నెంబర్ 2, పక్క సీట్లో విప్గా నేను కూర్చునేవాడిని సీట్ నెంబర్ 3. ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. శకపురుషుని సత్య జయంతి ఉత్సవాల ఒక భాగముగా నేడు ఈ సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకు, ముందున్న పెద్దలకు, మా కుటుంబ శ్రేయోభిలాషులకు, ముఖ్యంగా మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వీర అభిమానులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు చెప్తాను వారి గురించి. మా తండ్రి గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి మరణం లేదు. వారు మన మధ్య లేకపోయినా మన హృదయాల్లో కొలువై ఉన్నాడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారి గురించి ఎంత మాట్లాడినా తనివి తీరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవ స్వరూపుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీమలు ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు తీసాడు. ఆయన 1, 2 ఇటు సాంఘికం, జానపదం, పౌరాణికం, మరేనన్న పాత్రలు ఇవాళకి ప్రపంచంలో ఎవరు చేయలేదు. నమస్కారం అండి. ఈ 3 పుస్తకాల మీద మాట్లాడేది మన ఇక్కడ ఎజెండా. క్షమించాలి, ఆ పుస్తకాలు నేను చదవలేదు. కారణం అశ్రద్ధ కాదు, అగౌరవం కాదు. నా టేబుల్ మీద చూడగానే పుస్తకాలు నాకు కావాలంటూ మొహమాట పెట్టి తీసుకెళ్ళిపోయారు. ఇంకా నా చేతికి రాలేదు. బట్ ఒక 50 సంవత్సరాల పైనుంచి నా మనసులో గూడు కట్టుకున్న కొన్ని బాధలు ఐ వాంట్ టు షేర్ విత్ యూ. చిన్న వయసులో పాతాళ భైరవ సినిమా చూసినప్పుడు జీవితం అంతా ఇంకా సినిమాయే ఎప్పటికైనా సినిమా తీయాలి, సినిమాకి రా, సినిమాలో ఏదో బతకాలన్న భావం గూడు కట్టుకొని అప్పటి నుంచి రామారావుని ఆరాధిస్తూ ఏదో కారణం చేత మా స్వగ్రామం వెస్ట్ గోదావరి కొవ్వూరు అండి, రాయచూరులో పొలాలకు అక్కడికి వెళ్ళిపోయాం మేము. 66 నుంచి 83 వరకు రామారావు గారిది ఏ ఒక్క సినిమా థియేటర్లో చూడలేకపోయాను. ఆ బాధ నా మనసులో ఉంది. 83 చెన్నై వెళ్ళాం. బతినా చచ్చిన సినిమాలోనే చేదో తెలుసుకోవాలని చెప్పాను. కానీ మా దురదృష్టం అప్పుడు ఆయన రాజకీయాలు దిగారు, శాశ్వతంగా సినిమాలు మానేశారు. అక్కడ వారిని చూడలేకపోయాను. ఆ స్టూడియోలో తిరుగుతూ ఇక్కడే కదా రామారావు గారు తొడగొట్టి దుర్యోధనతో శపథం చేసింది, ఇక్కడే కదా కైలాస పర్వతం ఎత్తింది, ఇక్కడే కదా ఇది చేసింది అనుకోవటమే తప్ప ఏ ఒక్కటి చూడలేకపోయాను. అందరూ అన్నగారి గురించి, ఆయన భావజాలం గురించి, ఎన్టీఆరిజం గురించి వివరించారు. వారందరికీ కూడా అన్నగారితో ప్రత్యక్ష అనుబంధం, సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు. నేను కూడా కొన్ని విషయాలు అదనంగా తెలుసుకోవటం, నేర్చుకోవటం. అంతేకాకుండా మేము ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రారంభించి విజయవంతంగా మేమే ఊహించినంతగా జరిగిందంటే అన్నగారికి ప్రజల్లో ఇప్పటికీ ఉన్నటువంటి ఆదరణ. 2, మా వెనక చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదట నేను ఇలా ఈ ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తే గో హెడ్ అన్నాడు. ప్రకాశం జిల్లా కొండేపి మండలం మిట్టపాలెం సచివాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.
3 రోజులుగా పెన్షన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ గ్రామ సచివాలయం ముందు బైఠాయించారు. దీంతో సచివాలయ అధికారులు తాళాలు వేసి వెళ్లిపోయారు. గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అడ్డుకున్నారని, దీనికి ప్రతిగా ఆ గ్రామంలోని ప్రజలకు పెన్షన్ ఇవ్వకుండా వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు నిలిపివేయించారని పెన్షన్దారులు ఆరోపిస్తున్నారు. ప్రతి నెల సీఎం జగన్ వృద్ధులకు 1వ తేదీన ఇచ్చే పెన్షన్ను 3 రోజులు గడుస్తున్నా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పెన్షన్ నగదు కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు వద్దన్నారని చెప్పారు? ఎవరు వద్దన్నారు? మమ్మల్ని వద్దన్నారు అని అన్నారు. మీకు ఎన్ని రోజుల నుంచి పింఛన్ రావట్లేదు? 3 రోజుల నుంచి 1వ తేదీ నుంచి. ఎందుకని ఇవ్వట్లేదు? ఎందుకైనా మాకు తెలియదు. వాళ్ళు ఇస్తారు కావాలని వారింటి మేము గమ్మునున్నాము. అంత ముందర వాలంటీర్లు అందరూ ఇంటికి వస్తున్నారా? ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది. ఈ రోజు ఎందుకని రాలేదు? వాళ్ళు వద్దన్నారట. ఎవరు వద్దన్నారో ఏమో అందువల్ల రాలేదు. మేము ఎదురు చూసి ఇక్కడికి ఆఫీస్ కూడా కూర్చొని. ఎన్ని రోజుల నుంచి కూర్చుంటున్నారు ఇక్కడ? 3 రోజుల నుంచి. సమాధానం ఏం చెప్తున్నారు? ఎవరు సమాధానం చెప్పిన వాళ్ళే లేరు. తాళాలు కూడా తీయలేదు సార్, చూసిపోతున్నాము. కొంతమందికి ఏమో ఇచ్చారు, కొంతమందికి లేదు. ఈ రోజు ఏమన్నా సంప్రదించారు వాళ్ళని? ఎవరు రాలేదు కదా, ఎవరు సమాధానం చెప్పకపోతే. అంటే మీ ఊరికే ఇవ్వలేదా? మిగతా వాళ్ళందరికి ఇచ్చారా? మమ్మల్ని కూడా అది ఎవరు గెలవాలి. అప్పుడు నన్ను మా అమ్మ అడిగింది, మా మనవరాలు వచ్చి అమ్మ డబ్బులు తెచ్చుకోలేదంటే, ఏదమ్మా నాకు ఎవరు అనలేదంటే మాదిపల్లి వాళ్ళు అందరు తీసుకోపోయారంట, తీసుకొచ్చుకుంటున్నారు, నువ్వు కూడా రమ్మంటే అప్పుడు కాపీ మూసేశారు. రేపు రమ్మని 3 రోజుల నుంచి తిరుగుతాం. 3 రోజుల నుంచి తిరుగుతా ఉంటే ఈ 3 రోజుల నుంచి. అంటే మీ ఊరికి ఏమన్నా ఆపాడా లేకపోతే అందరికి ఇచ్చారా? మా వరకు అని ఎవరు ఇచ్చారంట. వాళ్ళకి ఎట్లా ఇచ్చారు, మీకు ఎందుకు ఇవ్వలేదు? జగన్ అన్న మీకు బాగా చేస్తున్నాడా? అమ్మా ఎందుకున్నారు? వాయిస్ రికార్డ్ తీసుకోవాలన్నారా? 1వ తారీఖు నుంచి ఇచ్చారు సార్. ఇవ్వకుండా 3 రోజుల నుంచి తిరుగుతా ఇక్కడే కూర్చుంటున్నారు. మీకు వాలంటీర్లు ప్రతి నెల ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల ఇస్తున్నారుగా? 1వ తారీఖు వచ్చి ఇచ్చిపోయేదిగా. మీకు ఎప్పుడు ఇట్లాంటి ఇబ్బంది లేదుగా? లేదు. ఈ 3 రోజుల నుంచి వచ్చి కూర్చొని పోతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీకు పింఛన్లు ఇస్తారో ఇది కూడా తెలియని పరిస్థితి. తెలియదు మాకు. ఇప్పటి వరకు ఇక్కడ ఆఫీస్ స్థానం కూడా తీయలేదు. మీకు ప్రతి నెల ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళే కదా వాలంటీర్లు? ఈ రోజు ఎన్ని గంటల నుంచి ఉన్నారు ఇక్కడ? ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తనపై నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు అనుచరుల దాడికి నిరసనగా సింగరాయకొండ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ కార్యకర్త సాయివేను నిరాహార దీక్షకు యత్నించారు. ఇక్కడ దీక్షలు చేయడానికి వీలు లేదంటూ ఇన్ఛార్జ్ అశోక్ బాబు అనుచరులు అడ్డుకోవడంతో ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నిరసనను తెలిపే హక్కులున్నాయంటూ మాజీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. నిన్న టంగుటూరు జాతీయ రహదారిపై ఉన్న జునో బేకరీ వద్ద మాజీ ఇన్ఛార్జ్ వెంకయ్య తన అనుచరులతో కలిసి టీ తాగేందుకు ఆగారు. అయితే అదే సమయంలో తన అనుచరులతో కలిసి అక్కడ వచ్చిన కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు ఒక్కసారిగా వెంకయ్యపై దాడికి యత్నించారు. వెంకయ్యపై దాడిని ఆయన అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంకయ్య వర్గానికి చెందిన సాయివేను అనే యువకుడిపై అశోక్ బాబు వర్గీయులు దాడి చేశారు. ఈ ఘటనలో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సాయిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ కి తరలించారు. తనకు న్యాయం చేయాలంటూ సింగరాయకొండలో నిరాహార దీక్ష చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో నిరాహార దీక్ష ప్రదేశం వద్దకు భారీగా మాజీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య వర్గీయులు చేరుకుంటున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో భారీగా మోహరించారు. జరగబోతే
వీళ్ళు ఆరోచకాలు, వీళ్ళు రౌడీజాలు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కస్తూరిబాయి బాలికల కళాశాలను ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పిల్లలకు పంపిణీ చేసే ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. మంచి పౌష్టిక ఆహారం పెడుతున్నారా లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో సమావేశమై వారి నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడున్న స్టాఫ్ అయినారండి, ప్రిన్సిపాల్ అందరూ కూడా ఈ వర్డ్స్ కొంచెం వినండి, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా సరే మోటివేట్ చేసి చెప్పచ్చు. వీడియో చూడండి, ఇలా పిల్లల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేది బలవర్ధకమైన విటమిన్లతో కూడిన ఒక పదార్థం. కెన్నల్స్ అంటారు వాటి. బియ్యం ఆకారంలో ఉంటుంది. 50 కిలోల బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు. ఈచ్ కిలోకు 10 గ్రాములు ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. బియ్యం పొడి. ఈ 4 పదార్థాలతో తయారు చేసిన బియ్యం లాంటి 5 mm లెంగ్త్ 2.5 mm పెడుతుంటే ఒక పదార్థం, అది బియ్యం కాదు. ఏలూరు రోడ్డు మారుతినగర్లో 6వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన పోస్టర్లను, బ్యానర్లను తెలుగుదేశం పార్టీ నాయకులు రాత్రి తొలగించారు. 6వ డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామం జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దుండగులు పడే విగ్రహాలను ధ్వంసం చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసి తలభాగాన్ని వేరు చేసి హుండీని చోరీ చేశారు. ఆలయంలో ఉన్న పలు విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో ఆలయ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ నిర్మాణకర్త రామ్రెడ్డి మాట్లాడుతూ గతంలో కూడా ఆలయంలో హుండీ చోరీ జరిగిందని, కానీ ఇలా విచక్షణ రహితంగా విగ్రహాలను ధ్వంసం చేయలేదని, ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మల్కాపురం నేషనల్ హైవే 65 రోడ్డు మీద పంచముఖి ఆంజనేయ స్వామి గుడి ఉంది. రోజు ఇది కార్యక్రమాలన్నీ మేమే చూసుకుంటాం. ఈరోజు రాత్రి ఇదివరకు ఒకసారి కూడా వారం రోజుల కింద తాళమల్ల కొట్టి తీసుకుపోయిండు. మళ్ళీ నెక్స్ట్ శనివారం నాడు పూజ చేసి అంత చేసి తాళం వేసిపోతే రోజు రాత్రి గుడి తాళాలు పగలగొట్టి మొత్తం విగ్రహాన్ని ముక్కలు చేసింది. సర్వనాశనం చేసి పోయినారు. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసిపోయినారు. స్టార్ట్ చేసినాము. అది మేమే చేసినాము. అది ఇంతకుముందు ఇక్కడ గుడి ఉండే పాతది. ఆ పాత జిఎంఆర్ఎల్ రోడ్డు కటింగ్లో పోయింది. కటింగ్లో పోతే జిఎంఆర్ఎల్లో మార్వాడు ఆయన ప్లాట్ ఇస్తే ప్లాట్ దాతా ఇచ్చిండు. ఆయన జిఎంఆర్ఎల్లో 3,50,000 ఇచ్చిండు. మిగతా 2-3 లక్షలు కలిసి నేను ఒక గుండ్లరాములు అంటే ఇద్దరం కలిసి. యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డికి అధికారులు సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడు భూముల పట్టాలు అందజేసే కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి కలెక్టర్ ఆఫీస్కు వస్తున్న సందర్భంగా జడ్పీ చైర్మన్కు సమాచారం ఇవ్వలేదు. దీంతో అధికారులపై ఆయన గుస్సుమన్నారు. మంత్రి వచ్చే సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హోమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా సమాచారం ఎందుకు ఇవ్వలేదని జడ్పీ చైర్మన్ నిలదీశారు. ఈనాటి పోడు భూముల పట్టాపాస్ పుస్తకముల పంపిణీ శాఖ మంత్రులు శ్రీ ముద్రరెడ్డి గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమ విజయవాడ పాత గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణిని డెలివరీ కోసం ఏలూరు నుంచి విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసే క్రమంలో బిడ్డ మృతి చెందింది. ఉదయం తల్లి కూడా మృతి చెందిందని ఏలూరు తీసుకుపోండి అంటూ వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని సింగ్ సురేష్ అనే వ్యక్తి ఆరోపించాడు. తల్లి బిడ్డ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి వైద్యం అందించకపోవడం వల్లనే తల్లి బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాత్రి విధుల్లో ఉన్నటువంటి వైద్యుల్ని వెంటనే క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు, విద్యా సంఘాలు అక్కడకు చేరుకొని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. ఏమైంది? ఏం లేదండి, మొత్తం నిర్లక్ష్యం. 11ంటికి తీసుకొస్తే 2:10 చేస్తున్నారు ఆపరేషన్. అవి తీసుకురా అప్పటికప్పుడు ఏమవుతాయి? ఎక్కడి నుండో వచ్చి అంబులెన్స్లో కొన్ని బళ్ళు వేసుకొచ్చాను. లేదు, ఆ రక్తకణాలు తీసుకురా, ఎల్ల రక్తకణాలు అవి కావాలి ఓపీజీ తీసుకురా లోపల పంపాను. అంటే నేను మా ఆవిడకి చేయాలి కదా, నేను నా దగ్గర ఉన్న స్తోమతని చేయాలి, ఎవరైనా ఫోన్ చేయాలి, అమౌంట్ ఏం కాదు. లోపలికి వెళ్ళకూడదు, నువ్వు ఎందుకు వెళ్తావు? ఇదే నాకే వద్దు. ఇప్పుడు నా పిల్ల చూడండి, ఇప్పుడు 2 కేజీల పిల్ల నాకు ఇచ్చేస్తారా? వీళ్ళందరూ కలిపి నా పిల్లలు నాకు ఇచ్చేస్తారా? ఎవరు కదండి, మా ఆవిడ నాకు ఇచ్చేస్తారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి శాస్త్రోక్త పూజలు. స్వామివార్ల ఊరేగింపునకు తరలి వచ్చిన భక్తులు. మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలో గుడిసెల తొలగింపు. పోలీసులను అడ్డుకున్న ఆందోళనకారులు. శకపురుషుడు నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొనియాడిన రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్. పెన్షన్ కోసం ప్రకాశం జిల్లా మిట్టపాలెం గ్రామస్తుల బైఠాయింపు. తాళాలు వేసి వెళ్లిపోయిన సచివాలయ అధికారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.